అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో లక్ష్మీదేవిని షోడశోపచారాలతో ఏ విధంగా పూజించాలి. మనం మామూలుగా ఫ్రైడే పూట లక్ష్మీదేవికి చేస్తాము, కొంతమంది రోజు చేస్తారండి. అలాగే అష్టలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు, వరలక్ష్మి వ్రతానికి కానీ ఇలా లక్ష్మీదేవికి సంబంధించిన ఏ పూజకైనా సరే షోడశోపచార పూజ ఒకేలా ఉంటుందండి. పెద్ద పెద్ద మంత్రాలు ఏమీ ఉండవు. చాలా తేలికగా అమ్మవారికి షోడశ పూజ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది ఇవాళ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందరూ చేసుకునే విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. పూజ మొదలు పెట్టేటప్పుడు ముందుగా దీపాలని వెలిగించుకోవాలి. ఆ తర్వాత 2 పాత్రలో నీళ్లు తీసుకోవాలి. ఒకటి ఆచమనం చేయడానికి, ఇంకొకటి దేవుళ్ళకి వాడడానికి పూజలో. అలాగే ఒక చిన్న ఉద్దరేని, చిన్న ప్లేట్ కానీ లేదా ఒక గిన్నె కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఈ మూడింటిని షోడశోపచార పూజకి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలండి. వీటితో పాటు మనం దేవుడికి వాడే నీటిలో వేయడానికి ఒక 3 పదార్థాలు తీసుకోవాలండి. అవి వేయడం వల్ల ఆ నీళ్లు తీర్థంతో సమానం అవుతాయి. ఒకటి యాలకులు, ఇంకొకటి పచ్చకర్పూరం, అలాగే కొన్ని తులసి ఆకులు. తులసి ఆకులు లేకపోయినా పర్వాలేదండి, ఈ 2 వేసినా పర్వాలేదు, ఉంటే 3 వేయచ్చు. ముందుగా ఒక పాత్రలో నీటితో మనం ఆచమనం చేసుకోవాలి. ఆచమనం అంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఉద్దరేణితో చేతిలో కొన్ని నీళ్ళు తీసుకొని వాటిని పక్కన వదిలేయాలి. అలాగే 3 సార్లు నీటిని తీసుకొని వాటిని తాగుతూ ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 సార్లు నీటిని తాగాలి. ఆడవాళ్ళు నమః అనుకోవాలి, మగవాళ్ళైతే స్వాహ అనుకోవాలి. అలాగే 4వసారి నీరు తీసుకొని వాటిని పక్కకి వదిలిపెట్టాలి. ఇలా చేసుకున్న తర్వాత 24 కేశవనామాలు ఉంటాయండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. ఈ నామాలు నేను సైడ్ యాడ్ చేస్తానండి. అలా 24 నామాలు చదువుకున్న తర్వాత మన ఉంగరపు వేలు ఉంటుంది కదా, ఆ వేలితో ఆచమనం చేసిన పాత్రలో ఉన్న నీటిని తాకాలి. ఈ నీటిని ఆచమనం అయిపోయిన తర్వాత పక్కకు తీసివేయాలండి. ఈ నీటిని దేవుళ్ళకు వాడకూడదు, ఎందుకంటే ఇవి ఇప్పుడు మన కోసం, మనం శుద్ధి అవ్వడం కోసం ఉపయోగించిన నీరు. వీటిని పక్కకి పెట్టేసిన తర్వాత ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం క్లియర్గా ఎలా చెప్పుకోవాలో నేను ఆల్రెడీ 2 టైమ్స్ పెట్టిన షోడశ పూజలో పెట్టానండి. వాటి లింక్స్ నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు క్లియర్గా సంకల్పం చెప్పుకోలేని వాళ్ళు మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక కోరుకొని, అంటే అష్టైశ్వర్య సిద్ధ్యర్థం, మమ లక్ష్మీనారాయణ దేవతా అనుగ్రహ సిద్ధ్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాంచ అహం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలండి. ఇక్కడ లక్ష్మీదేవి ఒక్కరినే పూజించకూడదు, లక్ష్మీదేవితో పాటు నారాయణ్ని కూడా ఆవాహన చేసుకొని పూజించుకోవాలి. ఇలా పెద్దగా సంకల్పం మొత్తం చెప్పలేని వాళ్ళు చిన్నగా కూడా ఈ విధంగా సంకల్పం చెప్పుకోవచ్చండి. సంకల్పించుకున్న తర్వాత వేరే పాత్రలో నీళ్ళు ఉన్నాయి కదా దేవుడికి వాడడానికి మనం తీసుకున్నవి, అందులో కొద్దిగా పచ్చకర్పూరం, మరీ ఎక్కువ కాదండి, కొంచెం బాగా నలిపి వేయాలన్నమాట. అలాగే యాలకుల లోపల గింజలు ఉంటాయి కదా, సో వాటిని ఇలా నలుపుతూ వేయాలి. వీటితో పాటు తులసాకులు కూడా వేయొచ్చండి. ఈ మూడింటిని వేసిన తర్వాత మన చేతితో ఆ పాత్రలో ఉన్న నీటిని మూసి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని ఆ నీటిని ఉద్దరేణితో తిప్పుతూ 3 సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే ఆ పాత్రలో ఉన్న నీళ్లు గంగా జలంతో సమానం అవుతాయండి. సో ఈ నీటిని ఇప్పుడు మనం దేవుళ్ళకి వాడాలి. మనం తీసుకున్న నీరు ఎలాంటిదైనా అవి శుద్ధ గంగాజలం అవుతాయి కాబట్టి ఇప్పుడు ఈ నీటితో మనం దేవుళ్ళని ఆవాహన చేసుకోవాలి. ఆవాహన చేసేటప్పుడు పక్కనే ఒక చిన్న ప్లేట్ కానీ ఇలా ఒక చిన్న గిన్నె కానీ పెట్టుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న తీర్థం ఏదైతే ఉందో ఆ నీటితో అన్నిటినీ శుద్ధి చేసుకోవాలి. దేవుడి విగ్రహం మీద, ఫోటో మీద, మన మీద, పూజా సామాన్లు ఏవైతే ఉంటాయో పువ్వులు అన్నిటి మీద కూడా ఆ నీటిని చల్లుకోవాలి. ఏ పూజకైనా ముందుగా గణపతిని ప్రార్థించాలి కదా, సో వినాయకుడికి కూడా మీరు షోడశోపచార పూజ చేయాలి అనుకుంటే నెక్స్ట్ నేను అమ్మవారికి ఎలా చెప్తానో అలాగే చేయొచ్చండి. లేదంటే వినాయకుడి దగ్గర పుష్పాలు పెట్టి ఏదైనా విఘ్నేశ్వరుడి స్తోత్రం కానీ, అష్టోత్తరం కానీ, లేదంటే విఘ్నేశ్వరుడికి 16 షోడశ నామావళి అని 16 నామాలు ఉంటాయండి. వాటినైనా సరే చదువుతూ పువ్వులు కానీ అక్షింతలు కానీ వినాయకుడి ముందు పెట్టి ఆ తర్వాత ధూపం చూపించి
దీపాన్ని చూపించాలి. దీపం దగ్గర అక్షింతలు కానీ పువ్వు కానీ పెట్టి సాక్షాత్ ప్రత్యక్ష దీపం అని ధూపం దీపం చూపించాక నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ లేదా అరటి పళ్ళు కానీ ఏదైనా సరే వినాయకుడికి ముందు సపరేట్గా ఒక నైవేద్యం పెట్టాలని నైవేద్యం పెట్టి విఘ్నాలు లేకుండా చూడమని వినాయకుడిని మనసులో తలుచుకున్న తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. ఈ పూజ చేయడానికి 16 పువ్వులు అవసరమవుతాయండి. ఏ పూలైనా పర్వాలేదు. పూలు లేకపోతే పూల బదులు అక్షింతలు వాడచ్చు. ఒక్కొక్క ఉపచారానికి ఒక్కో పువ్వుని అమ్మవారి ముందు ఉంచాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః ధ్యాయామి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః ఆవాహయామి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః సింహాసనం సమర్పయామి. ఇక్కడి నుంచి ఈ 3 ఉపచారాలు కూడా నీటితో చేయాలండి. అందుకని మనం ఆల్రెడీ తీర్థం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నీటితో చేయాలి. ఒకవేళ విగ్రహం లాంటిది ఏదైనా తీసుకొని అభిషేకం చేస్తున్నట్లయితే ఆ విగ్రహాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని మీరు డైరెక్ట్గా నీటితో విగ్రహానికి అభిషేకం చేయొచ్చు. లేదంటే నీటిని అమ్మవారికి చూపించి పక్కనే మనం తీసుకున్న ప్లేట్లోకి వదిలేయచ్చు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః పాదయో పాథ్యం సమర్పయామి అని నీటిని చూపించి పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేయాలి అనుకుంటే పాలతో కానీ పంచామృతంతో కానీ దేనితో అయినా సరే ఇక్కడ అభిషేకం చేయొచ్చండి. అభిషేకం అయిన తరువాత మళ్ళీ మిగిలిన ఉపచారాలు చేసుకోవచ్చు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మిగిలిన ఉపచారాలతో అమ్మవారిని అలంకరించుకోవచ్చండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని పుష్పాన్ని అమ్మవారి దగ్గర ఉంచాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః నూతన వస్త్రం సమర్పయామి అని పుష్పాన్ని కానీ లేదంటే దూదిని కానీ అమ్మవారి ముందు ఉంచాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః వస్త్రాధారణంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీటిని పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి అని ఒక పుష్పాన్ని గంధంలో ముంచి అమ్మవారి ముందు ఉంచాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః పుష్పం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః ఆభరణం సమర్పయామి. ఇక్కడ ఆభరణం అన్నప్పుడు మన దగ్గర ఉన్న జ్యువెలరీ ఏదైనా సరే అమ్మవారికి వేయొచ్చండి. పసుపు నీళ్ళతో శుద్ధి చేసి వేయాలి. ఏమీ లేకపోయినా పుష్పాన్ని ఆభరణం కింద భావిస్తూ అమ్మవారి ముందు ఉంచాలి. షోడశ అంటే 16 ఉపచారాలు. ఇక్కడితో 10 ఉపచారాలు పూర్తయినాయండి. మిగిలిన 6 ఉపచారాలు ఇప్పుడు మధ్యలో అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత చేయాలి. ఆ పూజ ఏం చేయాలి? అమ్మవారికి అష్టోత్తరం కానీ లేదా సహస్రనామం కానీ స్తోత్ర పారాయణాలు కానీ ఏదైనా సరే మీరు అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ ఈ 10 ఉపచారాల తర్వాత చేసుకోవాలండి. ఒకవేళ అష్టోత్తరం అయితే పువ్వులతో కానీ అక్షింతలతో కానీ లేదా కుంకుమతో కానీ అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు. ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః ఇలా అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదువుతూ పుష్పాలతో కానీ కుంకుమతో కానీ అమ్మవారిని పూజించుకోవాలండి. ఇక్కడే స్వామిని కూడా పూజించుకోవాలి, అంటే నారాయణుని. విష్ణుమూర్తికి సంబంధించిన అష్టోత్తరమైనా చదవచ్చు, లేదంటే నారాయణుడికి సంబంధించి ఏ చిన్న శ్లోకమైనా సరే చదవచ్చండి. తప్పనిసరిగా అమ్మవారికి పూజ చేసినప్పుడు స్వామితో పాటు కలిపే చేయాలి. అప్పుడే ఆ తల్లి సంతోషిస్తుంది. అమ్మవారిని విడిగా ఎప్పుడూ పూజించకూడదండి. భార్యాభర్తల్ని ఇద్దరిని కలిపి ఆహ్వానించుకుని పూజించుకోవాలి. మిగిలిన 6 ఉపచారాలు అమ్మవారిని పూజించుకున్న తర్వాత చేసుకోవాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః ధూపం సమర్పయామి అని అగరబత్తి కానీ సాంబ్రాణి ధూపం కానీ అమ్మవారికి చూపించాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి అని దీపం దగ్గర కొన్ని అక్షింతలు వేసి దీపాన్ని అమ్మవారికి చూపించాలి. ధూప దీపాలను అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇప్పుడు నైవేద్యం చూపించాలి. నైవేద్యంగా వండిన పదార్థం కానీ కొబ్బరికాయ లేదా అరటిపళ్ళు ఏదైతే మీరు నైవేద్యంగా పెడుతున్నారో ఆ నైవేద్యం చుట్టూ ఉద్దరేణితో నీళ్లు తీసుకొని
నైవేద్యం చుట్టూ తిప్పుతూ ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అమృతమస్తు అమృతోవస్తరణమసి అని ఆ నైవేద్యంపై నీటిని చల్లి 2 చేతులతో 5 సార్లు అమ్మవారికి నైవేద్యాన్ని చూపించాలి. మగవాళ్ళు అయితే స్వాహాని, ఆడవాళ్ళు అయితే నమః అనుకోవాలి. ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం వ్యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః, ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః. అరటి పళ్ళు నారికేల నైవేద్యం సమర్పయామి అంటే మనం ఏదైతే నైవేద్యంగా పెడుతున్నామో దాని పేరు చెప్తూ నైవేద్యం సమర్పయామి అని చూపించాలి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీటిని పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః. తాంబూలం సమర్పయామి అని అమ్మవారి దగ్గర తాంబూలాన్ని ఉంచాలి, లేదంటే అక్షింతలు కానీ పుష్పాన్ని కానీ ఉంచాలి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః. తాంబూలానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీటిని పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః. కర్పూర నీరాజనం దర్శయామి అని అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీటిని పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి. ఇప్పుడు మంత్రపుష్పం చేతిలో పుష్పాన్ని తీసుకొని ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః దివ్యశ్రీ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి అని ఆ పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి. మంత్రపుష్పం అయ్యాక కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారి పాదాల దగ్గర వేయాలి. ఇప్పుడు చివరిగా అమ్మవారికి ఉపచారాలు సమర్పించాలి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః. చిత్రం ధారయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికనారోహయామి, అశ్వనారోహయామి, గజానారోహయామి, సమస్తరాజోపచార, శక్తోపచార, మంత్రోపచార, దేవోపచార, సర్వోపచార పూజాం సమర్పయామి అని అక్షింతలతో కానీ పూలతో కానీ అమ్మవారికి ఉపచారాలు సమర్పించాక చేతిలోకి ఒక 2 అక్షింతలు తీసుకొని ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః ఏతత్ఫలం శ్రీ లక్ష్మీ నారాయణ దేవతార్పణమస్తు అని ఉద్దరేణితో నీటిని పోసి అక్షింతలతో పాటు ఆ నీటిని నేలపైకి వదిలివేయాలి. ఇలా అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేసుకోవాలండి. పూజ పూర్తయిన వెంటనే తీర్థం తీసుకోవాలి. ఇక్కడ మనం అమ్మవారికి పాదయోపాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని నీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఈ నీటిని తీర్థంగా తీసుకోవాలండి. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ లక్ష్మీనారాయణ పాదోదకం శుభం అని ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి. ఈ తీర్థాన్ని ఇంట్లో ఉన్న అందరూ తీసుకోవాలండి. పూజ పూర్తయ్యాక తీర్థం తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉన్న అక్షింతలు తలపై వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం పూజా మందిరం నుంచి పక్కకి వెళ్ళాలి. సో ఇదండి ఇవాల్టి వీడియో. అమ్మవారికి షోడశోపచారాలతో పూజ ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.